This What is conference the will main now be purpose of, recorded. okay, to store the calc data? Main purpose of these files are used to store the calc data, but each and every value is separated by the comma. ఎలా ఉంటాయి సార్? జస్ట్ ఉత్తగా గూగుల్లోకి వెళ్ళి ఒకసారి జస్ట్ చెక్ చేద్దాం అన్నట్టు సిఎస్వి ఫైల్స్ అని, అంటే మనకి అది యాజ్ గా ఉంటుందా ఎలా ఉంటుందని. సిఎస్వి ఫైల్స్, సిఎస్వి ఫైల్స్, ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఎలా ఉంటుంది. ఇమేజెస్ లోకి వెళ్ళి చూసుకుంటే అక్కడ మీకు ఇచ్చిన డేటా అనేది ఒక్కొక్క వాల్యూ అనేది ఎలా ఉంటుంది. చెన్ కామా కాల్ బై కామా 4759 069 డేటా ఎలా ఉంది. ఒక వాల్యూకి ఒక వాల్యూ కామాస్ ఇచ్చాడా లేదా మనకి. దీస్ వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై ఏవి ఇచ్చుకున్నాం మనం ఇక్కడ కామాస్. కంప్లీట్ ఇవన్నీ కూడా దీస్ వాల్యూస్ సపరేటెడ్ బై ద కామా. ఒక వాల్యూ ఇచ్చుకుంటే ఈ వాల్యూస్ అన్ని కామాస్ తో సపరేట్ చేయాలి మనం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా ఉందండి. స్టూడెంట్ డేటా ద నేమ్ ఈజ్ 101 ఇస్ ఆర్ టికెట్ నెంబర్, ద నేమ్ ఈజ్ రామ్, 77 మార్క్స్, 88 మార్క్స్ అండ్ 99 మార్క్స్ ఇలా రావాలి కామా. దీస్ వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై ద కామా. నిన్న మనం రాసిన టెక్స్ట్ ఫైల్స్ లో నార్మల్ గా వచ్చినాయి, బట్ దీస్ వాల్యూస్ ఆర్ వన్ బై వన్ ఎలా ఉపయోగించుకున్నాం మనం ఇక్కడ కామాస్ తోటి. ఇంకొక ప్రోగ్రామ్ దీస్ వాల్యూస్ ఆర్ సపరేటెడ్ బై కామా అండ్ ఇంకో ప్రోగ్రామ్. ఇలా డిఫరెంట్ మీ దగ్గర ఫైల్స్ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉందో. అన్ని వాల్యూస్ దేంతో ఇచ్చాము ఇక్కడ సపరేటెడ్ బై ద కామా. ఎక్సెల్ షీట్, బట్ ఎక్సెల్ షీట్ లో మళ్ళీ ఇచ్చాం దీస్ వాల్యూస్ సపరేటెడ్ బై ద కంప్లీట్లీ కామాస్. మనం రాసే ప్రోగ్రామ్ కూడా ఇలానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి సార్, ఒక ఎఫ్ఓ ఫైల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ విష్ డాట్ టిఎక్స్టి చూద్దాం డబ్ల్యూ పర్పస్. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ 1 అండి, క్యాజువల్ మాట్లాడదాం, మళ్ళీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా రావడం కోసం ఓకే ఇలా పెట్టాం విష్ డాట్ టిఎక్స్టి, ఎఫ్ఓ ఈక్వల్ టు విష్ డాట్ టిఎక్స్టి, ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ వెంకట్. ఓకే ఎఫ్ఓ డాట్ అంతే, లేదంటే ఎఫ్ఓ డాట్ రైట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్, ఎఫ్ఓ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కదా గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆ తర్వాత ఎఫ్ఓ డాట్ క్లోజ్. ఇంతే కదా, ఇదే కదా టిఎస్టి ఫైల్, ఇది టెక్స్ట్ ఫైల్. ఇదేనా టెక్స్ట్ ఫైల్. ఫైల్ ఓపెన్ చేశాను, ఏ పర్పస్ ఓపెన్ చేశానమ్మా డబ్ల్యూ పర్పస్ టు రైట్ ద గుడ్ మార్నింగ్ టు ఆల్ మెసేజ్ ఇన్ ద ఫైల్ అండ్ క్లోజ్ ద ఫైల్, రన్ ద ఫైల్. ఆన్సర్ ఎక్కడ ఉంది ఇప్పుడు, ఎందులో ఉంది విష్ డాట్ టిఎక్స్టి ఫైల్. ఆన్సర్ ఇన్ ద విష్ డాట్ టిఎక్స్టి ఫైల్, గుడ్ మార్నింగ్ టు ఆల్. కనిపించిందా. ఇది ఏ ప్రోగ్రామ్, ఇది బైనరీ ఫైలా, టెక్స్ట్ ఫైలా, సిఎస్వి ఫైలా. ఏ ఫైల్ ఇది, టెక్స్ట్ ఫైల్. ఒకవేళ ఇప్పుడు నేను ఒక సిఎస్వి ఫైల్ చేయాలనుకున్నా, విష్ డాట్ సిఎస్వి, గుర్తుపెట్టుకోండి విష్ డాట్ టిఎక్స్టి కాదు అక్కడ, విష్ డాట్ వాల్యూ ఎంత అది టిఎక్స్టి ఫైల్. టు ఓపెన్ దిస్ ఫైల్, ఇక్కడ దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ సిఎస్వి. ఇంపోర్ట్ మ్యాథ్ లాగా ఏం చేయాలి ఇక్కడ, ఇంపోర్ట్ సిఎస్వి. దీంట్లో డబ్ల్యూ ఈక్వల్ టు సిఎస్వి డాట్ రైటర్ ఆఫ్ మన ఆబ్జెక్ట్, రైటర్ ఆఫ్ ఆబ్జెక్ట్, సిఎస్వి డాట్ రైటర్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రైట్ రో డబ్ల్యూ డాట్ రైట్ రో, దాని మొత్తం మారిపోద్ది. ఎక్స్టెన్షన్ లో ఏమని ఇచ్చుకోవాలి ఇప్పుడు నువ్వు విష్ డాట్ సిఎస్వి ఫస్ట్. తర్వాత దీనికి రైటర్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి, డైరెక్ట్ రైటింగ్ కాదు, ఇది మాడ్యూల్, ఇట్ ఈజ్ ఎ మాడ్యూల్ కాబట్టి ఏం చేయాలి చూడండి, ఇంపోర్ట్ మ్యాథ్ అంట, ఏం చేయాలి ఇప్పుడు నువ్వు మ్యాథ్ డాట్ ఫైవ్, మ్యాథ్ డాట్ మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే అంటే మ్యాథ్ అనే మాడ్యూల్లో ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం ఇక్కడ. అలానే సిఎస్వి అనే మాడ్యూల్లో ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం రైట్. దాని పక్కన పంపించే ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్, ద పారామీటర్ డబ్ల్యూ డాట్ రైట్ రో ఆఫ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు దాన్ని చేసి చూడండి ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ ఉంది, ఏముంటుంది దాంట్లో ఇప్పుడు నీకు ఓపెన్ విష్ డాట్ టిఎక్స్టి కాదు విష్ డాట్ సిఎస్వి టు ఓపెన్ ద ఫైల్. ఓకే ఎలా వచ్చింది చూసుకోండి, ఎలా వచ్చింది, బాగుందా వాళ్ళ ఎలా ఉంది. గుడ్ మార్నింగ్ టు ఆల్ అని ఇప్పుడు దేంతో సపరేట్ చేశాం, మీకు అర్థం కావడం కోసం రాశా కానీ అది కాదు, ప్రోగ్రామ్ మారుద్దాం మనం. గుడ్ మార్నింగ్ టు ఆల్ అర్థం కావడం కోసం ఇప్పుడు రాశా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కామాతో ఉంటది అని చెప్పడం కోసమే ఇచ్చా. ఇలా రాయాలండి, గుడ్ కామా మార్నింగ్ కామా ఆల్ అని రాయాలి, లేదా కొన్ని వాల్యూస్ ఇచ్చుకొని కామాస్ అని రాయాలి అది. ఓకే రైట్ డబ్ల్యూ డాట్ రైట్ రో ఆఫ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు
electronics technologies. W dot right row of, okay, welcome to Python course, right? Okay, run data written. Data written into a CSV file. Okay, ఈ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయిందంటే మీనింగ్ ఏంది? ఆపరేషన్ సక్సెస్ అయినట్ల. ఓకే, మళ్ళీ ఫస్ట్ కాన్సెప్ట్ అంటమైంది అన్న నువ్వు అర్థమవుతుంటే ఊరికే ఫస్ట్ 2 క్లాసులు ఏం మర్చిపోయి అదే పట్టుకుంటావు. అదేనంటే వచ్చేసాయి 11 o'clock. అర్థమైందా లేదా? గుడ్ మార్నింగ్ టు ఆల్ కామాతో వచ్చిందా లేదా? ఇప్పుడు ఇందులో మరి ఏంటి సార్ ఈ ఫంక్షన్? ఇక్కడ రైటర్ ఏం చేస్తుంది అంటే ఇది మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? డబ్ల్యూ డాట్ రైట్ రో, ఎఫ్ కాదు ఒక్కొక్క రో రాయాలి. డబ్ల్యూ డాట్ రైట్ రో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది రైట్ రో ఫంక్షన్? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు రైట్ ద డేటా ఇంటూ ఏ ఫైల్. జస్ట్ దీనికి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆల్రెడీ మన దగ్గర టెక్స్ట్ బుక్లో ఉంది, మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో. అందరూ టెక్స్ట్ బుక్ తీసుకున్నా లేదా చెక్ చేసుకోండి. తీసుకోకపోతే తీసుకోండి, ఎవరైతే తీసుకోదో వాళ్ళందరూ కూడా. ఓకే, ఫైల్ హ్యాండిలింగ్ 126 పేజ్ నెంబర్. చదవండి ఒకసారి, ఆ బుక్ చదవండి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు. ఇది హెడ్డింగ్. బట్టి పడద్దండి, ఏమైతే మనం ఇక్కడ రాసామో యాస్టీస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసుకోండి. హెడ్డింగ్ ఏంది? హ్యాండ్లింగ్ CSV ఫైల్స్. 1 by 1 చూడండి, ఒక్కొక్కటి 1 by 1 చూసుకుంటా రాని. ఫస్ట్ వన్ ఏంది? వాట్ ఈజ్ CSV? The CSV stands for C for comma, S for separated, V for value. And the second one is okay, a comma separated values. Comma separated values. Okay, CSV file is a plain text file that contains a list of data. Yes, that contains a list of data. And what is the type one? The data separated by. ఏమయ్యాలి ఇక్కడ ఏం చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ? The data separated by దేంతో అని చెప్తున్నాను. As fourth one is as part of the programming in our real life, it is very common requirement to write data and read the data into CSV file. Okay, Python supports a module name. What is the module name? The module name is called as a CSV module to handle the CSV data. Sixth one is CSV modules is a built-in module that don't need to install the pip command. Module లేకపోతే pip command రాయాలి, but module డైరెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి. It comes with Python by default. By default గా ఇది ఎంత అవుతుంది? Python సాఫ్ట్వేర్ తో పాటు by default గా వస్తుంది. ఇది 8 points ఇచ్చాను. In Python, CSV module provides all the methods and properties to work with the CSV file. ఈ 8 points గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. ఆ తర్వాత రైట్ రో అనే ఫంక్షన్. ఏం చెప్తుందండి? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ద డేటా ఇంటూ ఏ CSV file. All the values are separated by commas. It takes exactly only one argument. An argument తీసుకొని చెప్తున్నాం ఇక్కడ. It takes, what is the use of the right row function? To write the data into a file. All the values separated by commas. So it takes exactly only one argument into a file. రీడ్ కాదు, మామూలు ఫైల్ అయితే ఏం చేసాం మనం? రీడ్ బై. ఇక్కడ ఏమన్నా ఇక్కడ రీడర్. దిస్ ఫంక్షన్ రీడ్స్ ఎంటైర్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ ద 1 by 1 లైన్ అని చెప్పుకున్నామని. ఇది రీడర్ గురించి మీకు తెలిసిందే. 1 line at a time మాట్లాడదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 program
మీ దగ్గరికి ఇచ్చా. ఇప్పుడు ఇది మీరు రాసింది అందరికి అర్థమైందా లేదా చూసుకోండి. ఎగ్జాంపుల్ 1 మనం ఇప్పుడు రాసుకున్నామండి. ఇక్కడ సార్ నాకు కొంత డేటా రాయాలి, మీ అందరి పేర్లు రాయటమో ఏదో ఒకటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 కొంత డేటా రాయాలి. ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫైల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఏం చేద్దాం, స్టూడెంట్ డాట్ సిఎస్వి ఫైల్. ఫైల్ నేమ్ ఏంది ఇప్పుడు, స్టూడెంట్ డాట్ సిఎస్వి, స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ, స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అని అనుకో. ఏ ఫైల్ అంటుంది ఇప్పుడు ఇక్కడ, ఏ ఫైల్ అది, టెక్స్ట్ ఫైల్. డాట్ జేపీజీ అన్నా అనుకో, ఏ ఫైల్ అంటారు, binary file. But here we are using the CSV file. Which purpose to open the file in the writing mode. W equal to okay na CSV dot okay writer of okay writer of కేవలం మన ఇక్కడ FO CSV dot writer of అని ఏం చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ. Yes, so import CSV. The CSV is a module. So to import the module, ఇప్పుడు W dot write row of hall ticket number 101. The name is AA 7788 99. W dot write row of hall ticket number 102 BB and student information. W dot write row of 103 comma CC. Okay. W dot write row of 104 comma W dot write row of 105 తర్వాత ఏం చేయాలి, F4 డాట్ క్లోజ్. రన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ లో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటో చదవండి అందరూ మంచిగా. Right row takes exactly one argument ఇక్కడ, one argument. But you are given 5. ఇది 1 ఆర్గ్యుమెంటే తీసుకోండి, నువ్వు ఇచ్చేయండి ఇక్కడ 5. ఒక లిస్ట్ లాగా ఈ విధంగా. It is completely by list. This is completely by one list అండి. లిస్ట్ ఏమవుతుంది ఇప్పుడు, ప్రింట్ ఆఫ్ డేటా ఆఫ్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. అందరూ క్లియర్. ఓకే, ఏ ఫైల్ ఓపెన్ చేస్తే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, ఏ ఫైల్ ఓపెన్ చేయాలి, స్టూడెంట్ డాట్ టిఎస్వి, స్టూడెంట్ డాట్ టిఎస్వి. ఇప్పుడే క్రియేట్ అయింది ఈ ఫైల్. ఓకే, కనపడదు, అప్పుడే రాదు, మళ్ళీ ఓకే కొట్టు. నువ్వు చేయని దీంట్లో ఉన్నాయా లేవా, ఒక లిస్ట్ పంపించావు, లిస్ట్ మొత్తం పోయి దాంట్లో ఉంది. ఇలా అవద్దు సార్, ఇలా ఇవ్వద్దండి. రన్ టైంలో మన ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇవ్వాలి, ఆ వాల్యూస్ పోయి దాంట్లో ఉండాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇదే ప్రోగ్రామ్ని రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ స్టూడెంట్ డేటా ఇంటూ ఏ ఫైల్. ఓకేనా, దీన్ని ఇంకో రకంగా రాద్దాం. రన్ టైంలో ఎంటర్ చేయాలి. అవర్ ప్రోగ్రామ్ చూడు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ స్టూడెంట్ డేటా ఇంటూ ఏ ఫైల్. సార్ ఇలా ఇవ్వద్దు సార్, ఇలా ఇవ్వద్దండి, ఇలా ఇవ్వద్దు. ఇలా ఇవ్వకుండా దీన్ని ఏమందామంటే హాల్ టికెట్ నెంబర్ అందాం, దీన్ని ఏమందామంటే ఎస్ నేమ్ అందాం, దీన్ని ఏమందామంటే M1, దీన్ని ఏమందాం ఇక్కడ M2, దీన్ని ఏమందాం ఇక్కడ M3. అర్థమవుతుంది, ఇలా ఇవ్వద్దు, పెట్టుకోండి. ఓకే, మరి హాల్ టికెట్ నెంబర్ నువ్వేం చేయాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్. అవునా కదా, వచ్చా ఇవ్వకూడదా. ఎస్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. M1 ఈక్వల్ టు int of input of enter ఫస్ట్ సబ్జెక్ట్. వచ్చాయి ఒకటిదండి, ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్. ఇలా ఫస్ట్ అడిగి డౌట్ ఉంది ఎవరికన్నా.
Write W dot write row of our ticket number name M1, M2 and M3. Data written successfully. చూద్దాం చూడండి అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తున్నామండి మనం ఇక్కడ మన ప్రోగ్రామ్ స్టైల్ ఏంది ఫస్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాం ఒక మాడ్యూల్ ఇంపోర్టింగ్ అయిన తర్వాత ఫైల్ ఓపెన్ చేస్తున్నాం దానికి రైట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం రైట్ రో ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్లో ఉన్న వాల్యూ ఎస్ఎన్ఎంలో ఉన్న వాల్యూ M1 వాల్యూ M2 వాల్యూ M3 వాల్యూ ఓకే రైట్ enter all ticket number 119 name is Ram 99 డేటా దాంట్లో రాసిందా లేదా ఎంతమంది ఇన్ఫర్మేషన్ రాసాం ఇప్పుడు మనం ఎంతమందిది ఓపెన్ చేసి చూడండి మరి చాలా మంది రాయాలంటే ఏం చేయాలి చాలా మంది రాయాలి సార్ నాకు అంటే ఇవన్నీ లూప్లో పెట్టాలి వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ యాజ్ యూ విష్ వైల్ లూప్లో పెట్టుకోవచ్చు వైల్ లూప్లో ఎలా పెడతాం చూడండి సార్ ముందు ఫర్ లూప్లో పెడదాం యూజింగ్ ఫర్ లూప్ అనండి యూజింగ్ ఫర్ లూప్ అంటే ఏంది హౌ టు ఎగ్జిక్యూట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ లూప్ అంటే ఏం చేయాలి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా n ప్లస్ 1 కామా n అంటే ఇప్పుడు లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అవునా ఇవన్నీ దీనియా కావా ఇవన్నీ ఇప్పుడు అంటే ఫస్ట్ వాడు ఆల్ టికెట్ నెంబర్ అడుగుతున్నాం ఫస్ట్ వాడి నేము M1 M2 M3 ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తున్నాం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఎవరు అడుగుతున్నాం మనం ఇప్పుడు సెకండ్ ఓకే రన్ ఇట్ ఏం చేయాలి n డిక్లేర్ చేయాలి రాసేయాలి అండి ఇది ఏమంటారా అని n ఈక్వల్ టు 6 ఇప్పుడు ఎంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం మన దగ్గర 6 n ఈక్వల్ టు 3 n ఈక్వల్ టు 4 n ఈక్వల్ టు 5 n ఈక్వల్ టు 99 n ఈక్వల్ టు 3 ఎంతమంది ఇప్పుడు 3 మెంబర్స్ అంటే ఫస్ట్ ఆల్ టికెట్ నెంబరు నేము M1 M2 M3 TSFI ఫైల్లో రాసుకుంటుంది మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది బ్యాక్కి వెళ్ళగానే మళ్ళీ ఈసారి ఐ వాల్యూ ఎంత 2 మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది మళ్ళీ ఐ వాల్యూ 3 ఒకసారి రన్ చేద్దాం చూడండి ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్ 101 మహేష్ బాబు టికెట్ నెంబర్ 12 పూజా హెడ్గే ఆల్ టికెట్ నెంబర్ 103 ఓకేనా ఉన్నాయా దాంట్లో అయిపోయి ఇక్కడ చూసుకోవాలి నువ్వు ఇచ్చిన వాళ్ళు స్టోర్ అయ్యాలి నీ దగ్గర దిస్ ఇస్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్ ఏం ప్రోగ్రామ్ ఇది ఏ లూప్ వాడాము ఇక్కడ మనం ఇది నాకు వైల్ లూప్లో చూపింది ఇదే ప్రోగ్రామ్ రాయండి ఇదే ప్రోగ్రామ్ వైల్ లూప్ రాసి రఫ్లో చూపింది నాకు ఫెయిర్లో రాసి చేసుకుంటున్నా రఫ్లో రాసి చూపింది నాకు కంగారు ఏం లేదు
ఓకేనా సార్? దీని వైల్ లూప్లో రాయండి. అయ్యి నాకెళ్ళి చెప్తుంటే వెంకట్రావు రవీందర్ ఏది ఉన్నారు హైదరాబాద్లో, ఇంటికి వెళ్ళారా? ఓకేనా రైట్? ఏమన్నా నేను ఇప్పుడు ఇద్దరు ఓకే కదా? బట్ ఒకసారి చూడండి జాగ్రత్తగా సార్. దీన్ని వైల్ లూప్ ఎలా రాసుకుంటాం? సార్ చెప్పండి నాకు, చెప్పండి. ఫర్ లూప్ తీసేసి ఏం చేయాలి ఇక్కడ? వైల్ n గ్రేటర్ దెన్ 0. n వాల్యూ ఎంత? 3. ఒక ఇంక్రిమెంట్ పెట్టుకొని i ఈక్వల్ టు 1 పెట్టుకొని i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఎవ్రీ టైం రిపీట్ అవుతూ ఉండాలి. ఇంక్రీజింగ్ ద i వాల్యూ, i ఈక్వల్ టు i ప్లస్ 1. స్టార్టింగ్ i వాల్యూ ఎంత? 1. 1 less than or equal to 3 executed. Go back, I value is 2. 2 less than or equal to 3 executed. I equal to I plus 1 3. 3 less than or equal to 3 executed. I equal to 4. 4 less than or equal to 3. ఏమైంది వాల్యూ మనకి? పార్స్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూట్. అలా తిప్పాలి ఆ లూప్లో. అంతేగాని అన్న n గ్రేటర్ దెన్ 0 తేడా వచ్చేస్తుంది. లేదు, తగ్గించుకుంటే రావాలి. అట్లయినా ఓకే, నీ ఇష్టం. డిక్రీజింగ్ అని పెట్టుకో. రిపీట్ ఇది కూడా మనకి అర్థమైందా క్లియర్గా? ఇలా ఓడుతుంది అసలు. ఎవ్రీ టైం అడగాలి, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. దీన్ని ఇంకొంచెం మంచిగా అడగాలి. మెథడ్ 3 యూజింగ్ వైల్ లూపే ఇంకొంచెం డిఫరెంట్గా రాయాలి. ఎవ్రీ టైం ఎంటర్ అడగర్ రికార్డ్ ఆర్ నాట్ అడుగుతూ ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే, అసలు n అనేది నెంబర్ ఆఫ్ 3 రికార్డ్స్ లేదు మన దగ్గర. i అనేది 1 లేదు. i ఈక్వల్ టు i ప్లస్ 1 లేదు. ఇట్ ఈస్ ట్రూ. వైల్ ట్రూ ఏం చేస్తుంది నీకు? వైల్ ట్రూ అంటే లూప్లోకి ఎంటర్ అవుతామా, ఎంటర్ అవ్వమా? వైల్ ఓకే, ఇక మనకి ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఈ కండిషన్ ట్రూ అయిందా, ఫాల్స్ అయిందా? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నువ్వు ఏమవుతున్నావు, ఇక్కడికి లూప్లోకి వచ్చేసావు. లూప్లోకి రాగానే ఫస్ట్ ఎంటర్ ద హాల్ టికెట్ నెంబర్, ఎంటర్ ది నేమ్, ఎంటర్ ది M1, ఎంటర్ ది M2, ఎంటర్ ది M3. ఆ తర్వాత రికార్డ్ రాసాం. రాస్తే ఇప్పుడు ఏం చేయాలి? డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? చాయిస్ ch ఈక్వల్ టు ఓకే ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? డూ యూ వాంట్ టు కంటిన్యూ అవుతావా కాదా? డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్ అంటే యూ సే ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. కంటిన్యూ అంటే ఎస్ అంటావు. ఏం చేయాలి ఇక్కడ? వై ఆర్ ఎన్, ఎస్ ఆర్ నో, క్వశ్చన్ మార్క్ పెట్టా చూడండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్?
YRN clear and bracket close అండి. if CH equal to no అయితే ఏం చేయమంటున్నా బ్రేక్, ఎల్స్ అయితే కంటిన్యూ. బ్రేక్ బయటకు వచ్చారు, బ్రేక్ స్టేట్మెంట్ ఐడియా ఉంది కదా, లూప్ లో బయటకు వచ్చేస్తున్నాం. ఏ ఎన్ అయినా పర్వాలా, సిహెచ్ ఈక్వల్ టు దబాలను మర్చిపోయి క్యాపిటల్ ఎన్ కొట్టి నువ్వు బయటకు వచ్చావు. అయితే స్మాల్ ఎన్ ఆర్ క్యాపిటల్ ఎన్ చూడండి, ఇప్పుడు హ్యాపీగా లూప్ లోకి వచ్చేసింది. ఫస్ట్ డైరెక్ట్ గా హౌ మెనీ రికార్డ్స్ అని ఏం అడగల, ఇదంతా ఎగ్జిక్యూట్ అయింది. డైరెక్ట్ లూప్ లోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవగానే ఏం అడిగింది అక్కడ మన్ని, ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్. చూసుకోండి అక్కడ ఏది ఉంటే అది అడుగుతుంది. డైరెక్ట్ గా ఎంటర్ ఆల్ టికెట్ నెంబర్ అడిగింది. ఫస్ట్ ఓడిది 101 నేమ్ బాలయ్య. ఓకే, మార్క్స్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. ఆల్ టికెట్ నెంబర్ 102 చిరు. ఓకే, యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. పవన్ కళ్యాణ్ 103 పవన్ కళ్యాణ్. నేను ఎవరి ఫ్యాన్ కాదు, కొత్తగా చెప్తున్నా, మీరందరూ ఫ్యాన్స్ అని. ఓకే, అయిపోయింది కదా. డూ వాంట్ టు కంటిన్యూ నో అనుకుంటా ఏదో జరిగింది, బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఎందులోకి వెళ్ళి చూడాలి, ఇప్పుడు మనం స్టూడెంట్ డాట్ సిఎస్. ఓకే, ఏ మరి రికార్డ్స్ ఎందుకు లేవు రికార్డ్స్, ఎవ్రీ టైం రైటింగ్ మోడ్లో ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు నీకేం కావాలి, దిస్ ఈజ్ నాట్ రైటింగ్ మోడ్. ఏ మోడ్లో ఓపెన్ అవ్వాలి, అపెండింగ్ మోడ్. అపెండింగ్ మోడ్ గుర్తుపెట్టుకోండి. అపెండింగ్ మోడ్లో నీ ఫైల్ ఓపెన్ అవ్వాలి. అపెండింగ్ మోడ్లో కాకపోతే ఏమవుతుంది, ప్రతిసారి రైటింగ్ మోడ్లో ఉండి ఏం జరుగుతుందో దానికి అర్థం కాదు, మనకి అర్థం కాదు, టోటల్ డిస్ప్లేదా ఎర్రర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్ టికెట్ నెంబర్ 101, ద నేమ్ ఈజ్ చిరు. ఓకే, డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. ఆల్ టికెట్ నెంబర్ 102, ద నేమ్ ఈజ్ బాలయ్య. ఓకే, ఆల్ టికెట్ నెంబర్ డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్. ఆల్ టికెట్ నెంబర్ 103, నేమ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఓకే, ఇంకా కింద ఉంది ఏమంటుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్, ఎస్. ఓకే, ఆల్ టికెట్ నెంబర్ 105, ద నేమ్ ఈజ్ నాగ్. ఓకే, కంటిన్యూ. ఆల్ టికెట్ నెంబర్ 105, ద నేమ్ ఈజ్ వెంకటేష్. ఓకే, 105 నో. ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేసా ఇప్పుడు నేను, 5 రికార్డ్స్. ప్రెస్ ఎంటర్ కి, డేటా రిటర్న్ సక్సెస్. ఇందాక ఎర్రర్, ఇప్పుడు ఏంది కదా, ఇప్పుడు వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూడండి. కొత్తగా ఎంటర్ చేశారు చిరు, బాలయ్య, పవన్ కళ్యాణ్, నాగ్, వెంకటేష్ ఉన్నాయా లేవా అందులో. దిస్ ఇస్ కాల్డ్ రైటింగ్. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. ఇప్పుడు మళ్ళీ రికార్డ్స్ ఎంటర్ చేస్తా చూడండి. క్లోజ్ చేశా కదా, ఈ ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేశా. ఓకే, మళ్ళీ రన్ చేశా. ఏమడుతుంది అక్కడ మళ్ళీ, ఆల్ టికెట్ నెంబర్ 106. ఓకేనా, అల్లు అర్జున్, ఎస్. ఆల్ టికెట్ నెంబర్ 107 ప్రభాస్, నో. ఎన్ని రికార్డ్స్ ఎంటర్ అయినాయి ఇప్పుడు నా దగ్గర కొత్తగా, ఆల్రెడీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ, ఆల్రెడీ 5 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేసి అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ ఉండాలా పోవాలన్నా, అందరూ ఉండాలా. ఎక్కడ యాడ్ అయింది, ఓకేనా సార్. నో, క్లోజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రేపు పొద్దున్నే వచ్చి మళ్ళీ రన్ చేస్తున్నా. మళ్ళీ కొత్త పిల్లగా జాయిన్ అయ్యారు. వాడు ఆల్ టికెట్ నెంబర్ ఈజ్ 108. ఓకే, ఎన్టీఆర్ జూనియర్. ఎస్, ఓకేనా, 109. ప్రతి వారు కాంబినేషన్ కామ్ వస్తున్నారు మార్కులు. రైట్, ఇప్పుడు కొత్తగా ఎవరిని యాడ్ చేసాం మళ్ళీ మనం, ఇప్పుడు ఇద్దరిని యాడ్ చేసాం. ఇప్పుడు పోతే వాళ్ళిద్దరు మనకి ఎండ్ ఆఫ్ ద ఫైల్లో ఉండాలా వద్దా, ఉన్నారా లేరా, కామా సపరేటెడ్ ఫైల్. ఎవ్రీడే ఆర్గనైజేషన్ స్టూడెంట్ జాయిన్ అవుతుంటారు, ఎంప్లాయీ జాయిన్ అవుతున్నారు, రన్ అవుతాం. క్లియర్, ఇది కాన్సెప్ట్. అండ్ డౌట్ ఉందా, స్టోరింగ్. ఇది స్టోరింగ్. ఒకవేళ ఇలా మొత్తాన్ని రీడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఇది మొత్తం నాకు కావాలి. ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ స్టూడెంట్ డేటా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటున్నామండి, ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ కాదు, టు రీడ్
స్టూడెంట్ డాట్. ఇప్పుడు ఏం చేయాలి? FO ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ స్టూడెంట్ డాట్ CSV రీడ్ మోడ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? R ఈక్వల్ టు FO డాట్ CSV డాట్ రీడర్ ఆఫ్ FO. ఇంపోర్ట్ CSV. ఆన్సర్ మొత్తం ఇందులో వచ్చింది, ఇప్పుడు R లో ఉంది. FO డాట్ క్లోజ్. R, what is R? ఆన్సర్ ఏమవుతుందో చూడండి. R ఈజ్ ఎ ఆబ్జెక్ట్. డిస్ప్లే అవ్వదు, ఆన్సర్ రాదు. ఇప్పుడు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఆర్ని ఒక లిస్ట్ లో కన్వర్ట్ చేయాలి. లిస్ట్ ఆఫ్ R. అప్పుడే R వస్తుంది. అన్ని వాల్యూస్ లిస్ట్ లో వస్తాయి చూడండి. ఆ వాల్యూ దేంట్లో కన్వర్ట్ చేశాను ఇప్పుడు దాన్ని ఇక్కడ? ద వాల్యూస్ కన్వర్టింగ్ ఇన్ టు ద లిస్ట్. ఆల్ వాల్యూస్ ఆర్ డిస్ప్లే. సో X ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ R. ఆర్ I ఇన్ X ప్రింట్ ఆఫ్ I. తెలుసు కదేగా, X అంతా ప్రింట్ అవుతా ఉంటుంది 1 by 1. ఫర్ I ఇన్ X వాల్యూస్ అని అలా కొడుద్ది అన్నప్పుడు ఫర్ J ఇన్ I ప్రింట్ ఆఫ్ J అండ్ ఈక్వల్ టు కొంచెం స్పేస్ లాగా పెట్టుకొని ఆ తర్వాత ప్రింట్. ఏమైతే రికార్డ్స్ ఎలా వస్తాయో చూడండి. ఇందాక ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. మంచిగా రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఆయన ఒక హెడ్డింగ్ పెట్టుకోవటము, /T పెట్టుకోవటము, నీ ఇష్టం. మీ రిక్వైర్మెంట్ పెట్టుకొని ఎలా కావాలంటే అలా కొంచెం నీట్గా డిస్ప్లే అవ్వాలి సార్ నాకంటే n ఈక్వల్ టు /T వాల్యూ తర్వాత ఎన్ని /Tలు రావాలి? 2 /T లేదా ఒక /T. నీ రిక్వైర్మెంట్ బట్టి నీకు ఎలా కావాలంటే అలానే. ఇందాక జిగ్జాగ్గా ఉంది, ఎలా డిస్ప్లే అవుతుంది చూడండి. కొంచెం ఇంకెంత మంచి వస్తుంది చూడండి. దూరం పోతా ఉన్నాయి. ఒక /T చాలు లేదా ఓన్లీ బ్లాంక్ స్పేస్ చాలు. నీ ఇష్టం, నీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా చూసుకో. అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతుంది. కానీ హెడ్డింగ్ కూడా కావాలంటే హెడ్డింగ్, నీట్ ఫార్మాట్ అది, మీ రిక్వైర్మెంట్ అది. రీడ్ చేసుకోవటం అర్థమైందండి క్లియర్గా అందరికి? ఇలానే స్టూడెంట్ డేటా రీడ్ చేసుకున్నాం. ఇలా ఇదేమో స్టోరింగ్కి, రైట్ ఏమో స్టోరింగ్కి. దీన్ని ఏమన్నా ఇక్కడ వాల్యూస్ మొత్తం కావాలంటే ఏం చేయాలి? రీడ్ ద ఆబ్జెక్ట్. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా CSV ఫైల్స్. అర్థమైందా లేదా? కొంచెం అన్నా ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. సీ టుమారో. బాయ్. Tomorrow for complete new concept. The concept is called object oriented programming. Please attend. Offline వాళ్ళు offline కి, ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్కి వచ్చేయండి. ప్లీజ్ అండి, అందరు రండి ఏమనుకోకుండా. Thank you.